ప్రతికూల భావాలకు, అనంతమైన దుఃఖానికి మూలం కాలమే అన్న విషయాన్ని ఈరోజు మనం ఎక్కట్ టోల్ రాసిన ది పవర్ ఆఫ్ నౌ పుస్తకం నుండి తెలుసుకుందాం. మన మానసిక ఆరోగ్యంపై కాలానికి ఉన్న ప్రభావాన్ని అర్థం చేసుకుంటే మనం నిజమైన స్వేచ్ఛను పొందగలం. మనసులో తలెత్తే ప్రతికూల భావాలన్నింటికీ కారణం ఇదే. చాలామందికి వర్తమానం కంటే భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది అనే నమ్మకం ఉంటుంది. కొన్నిసార్లు ఇది నిజమే కావచ్చు, కానీ ప్రతిసారీ ఇది నిజం కాకపోవచ్చు. ఇది కేవలం ఒక భ్రమ మాత్రమే. సాధారణంగా భవిష్యత్తు అనేది గతాన్ని అచ్చుగుద్దినట్లు పోలి ఉండే ఒక నకలు మాత్రమే. పైపై మార్పులు జరిగినా లోపల అసలైన పరివర్తన చాలా అరుదుగా జరుగుతుంది. మీ లోపల నిజమైన పరివర్తన జరగాలంటే వర్తమానపు శక్తిని ఉపయోగించుకుని మీరు ఈ క్షణంలో జీవిస్తున్నారా లేదా అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. మీ గతాన్ని పూర్తిగా కరిగించివేసేంత శక్తి వర్తమానపు శక్తికి ఉంది. వర్తమానంలో జీవించడం ద్వారానే మీ గతం యొక్క భారం తొలగిపోతుంది. మీ మనస్సు నిండా గతానికి సంబంధించిన బరువైన జ్ఞాపకాలను మోస్తుంటే ముందు కూడా అలాంటి అనుభవాలనే మీరు మళ్లీ ఎదుర్కొంటారు. గతం పదే తనను తాను బతికించుకుంటూ ఉంటుంది. ఈ క్షణంలో మీ చైతన్యం ఏ స్థాయిలో ఉందో అదే మీ భవిష్యత్తును రూపుదిద్దుతుంది. అంతర్గత పరివర్తన అనేది వర్తమానంలో మీ స్థితిపై ఆధారపడి ఉంటుంది. లాటరీలో డబ్బులు రావడం వంటి బాహ్యమైన మార్పులు నిజమైన పరివర్తన కాదు. మీ పాత ఆలోచన ధోరణి, ప్రవర్తన మారకపోతే మీరు అదే దుఃఖంలో కొనసాగుతారు. మీలో నిజమైన పరివర్తన జరగాలన్నా, గతం పూర్తిగా కరిగిపోవాలన్నా అందుకున్న ఏకైక వేదిక ఈ వర్తమానం మాత్రమే. వర్తమానంలో ఎంత సంపూర్ణంగా నిలిచి ఉన్నారన్నదే ముఖ్యం. మనసులో తలెత్తే ప్రతికూల భావాలన్నింటికీ మూల కారణం ఒకటే: మానసిక కాలం లోపల పేరుకుపోవడం మరియు ఈ క్షణాన్ని తిరస్కరించడం. గతం, భవిష్యత్తుల గురించిన ఆలోచనలే మానసిక కాలం. ఈ కాలంలో జీవించడం వల్లనే మనం ప్రతికూలతకు లోనవుతాము. అశాంతి, ఆందోళన, ఒత్తిడి, బెంగ, ఇలా భయానికి సంబంధించిన అన్ని రూపాలకు కారణం మీరు వర్తమానాన్ని వదిలేసి భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడమే. అపరాధభావం, పశ్చాత్తాపం, అసంతృప్తి, బాధ, చేదు అనుభవాలు, వీటన్నింటికీ కారణం మీరు వర్తమానాన్ని వదిలేసి గతం గురించి అతిగా ఆలోచించడమే. మనసులో ఎలాంటి ప్రతికూల భావాలకు తావులేని ఒక స్వచ్ఛమైన చైతన్య స్థితికి చేరుకోవడం సాధ్యమే. ఇదే సకల ఆధ్యాత్మిక బోధనలన్నీ ఎత్తిచూపుతున్న మోక్షస్థితి. ప్రతికూల భావాలు లేని ఈ స్వచ్ఛమైన చైతన్య స్థితిని మనం ఇప్పుడే, ఈ క్షణంలోనే అనుభవించవచ్చు. విముక్తి అనేది ఎప్పుడో వచ్చే ఊహాజనిత భవిష్యత్తులో దొరికేది కాదు. అది ఇదిగో, ఇక్కడే, ఇప్పుడే దొరుకుతుందని ఆధ్యాత్మిక బోధనల సారాంశం. మీ సమస్యలకు, దుఃఖానికి కారణం ఈ కాలమే అని గుర్తించడం కష్టమే అయినా, వర్తమానాన్ని పక్కన పెట్టే మీ మనస్సులోని లోపాన్ని సరిదిద్దుకోవడానికి ఏకైక పరిష్కారం వర్తమానంలో జీవించడమే. మీ నిర్దిష్టమైన పరిస్థితులు మీ సమస్యలకు కారణమని మీరు నమ్ముతారు. కాని అంతిమంగా చూస్తే మనిషికి ఉన్న ఒకే ఒక్క అతిపెద్ద సమస్య ఈ కాలాన్ని పట్టుకుని వేలాడే మనస్సే. మీరు ఎప్పటికీ విముక్తి దశకు చేరుకోలేరు. ఎందుకంటే విముక్తిని ప్రసాదించే ఆ దశలో మీరు ఇప్పటికే ఉన్నారు కాబట్టి. స్వేచ్ఛకు ఏకైక తాళంచెవి వర్తమానంలో జీవించడమే. కాబట్టి మీరు స్వేచ్ఛగా ఉండగలిగితే అది కేవలం ఇప్పుడు మాత్రమే సాధ్యం.